హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. ఈరోజు మా చిన్ను బర్త్డే అండి. బర్త్డే నిన్న వర్క్ ఉండడంతో ప్రిపరేషన్స్ ఏమీ లేవు, ఏమున్నా ఈరోజే చేసుకోవాలి. మార్నింగే మా చిన్ను స్కూల్కి అయితే రెడీ చేసి పంపాలి. ఈరోజు స్కూల్కి అయితే స్పెషల్స్ ఏం చేయట్లేదని చెప్పాను కదా. దోశ వేసి పల్లీ చట్నీ చేస్తున్నాను టిఫిన్కి. ఇంకా మా బాబుకి ఈరోజు స్కూల్లో డిస్పోజ్ చేయడానికి చాక్లెట్స్ స్వీట్స్ పంపిస్తున్నాను. అని రెడీ చేసి పంపించి లంచ్ బాక్స్ మధ్యాహ్నం ప్రిపేర్ చేసి పంపిస్తాను. చిన్ను బర్త్డే కోసం మా మామయ్య ఊరు నుంచి వస్తున్నారు. అర్లీ మార్నింగే మా వారు వెళ్ళారు మా మామయ్యని పిక్ చేసుకోవడం కోసం. మా వారు వెళ్ళేసరికి మా మామయ్య దిగేసి వెయిట్ చేస్తున్నారు. ఇంటికి వచ్చేసరికి మా చిన్ను డోర్ ఓపెన్ చేశాడు. వాళ్ళ తాతయ్యని చూసి వాడికి ఎంత సంతోషంగా అనిపించిందో. ఇంకా మా మామయ్య శనక్కాయలు అండ్ రైస్ ప్యాకెట్స్ 2 తీసుకొచ్చారు ఊరు నుంచి. ఇంకా మేమందరం ఒక్కొక్కళ్ళమే రెడీ అయిపోయాము. పొద్దున్నే కాఫీ పెట్టించాను మా వారికి మా మామయ్యకి. మా పాప అయితే యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రెడీ అయ్యి రిబ్బన్స్ వేయమని వచ్చింది. తనకి రిబ్బన్స్ వేశాను. తర్వాత సివిల్ డ్రెస్ వేసుకోరమ్మని చెప్పేసరికి తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. ఇక మా చిన్ను పూజ నేను చేస్తా మమ్మీ అన్నాడు. తనకు కొంచెం హెల్ప్ చేస్తుంటే తనే పూజ చేస్తున్నాడు. డైలీ కూడా నాకు టైం ఉన్నప్పుడు నేనే చేస్తాను. హడావిడిగా పొద్దున్నే పూజ చేయకుండా వెళ్ళిపోతే మా చిన్నునే చేస్తూ ఉంటాడు. కొంచెం అలవాటైంది మా చిన్నుకైతే. మా సుక్కుకైతే అస్సలు లేదు. తన్ని పూజ చేయమంటే ఆయిల్ అంతా కింద పడి వర్క్ అంతా అయిపోయి పూజ అయిపోయేసరికి పిల్లలకి స్కూల్ బస్ వచ్చే టైం అయిపోయింది. పిల్లలు టిఫిన్ వద్దు టైం అయిపోయింది మేము వెళ్ళిపోదామన్నారు. లేదు టిఫిన్ వేస్తాను అని చెప్పి దోశ పల్లీల చట్నీ 2 చేశాను. మా చిన్ను అయితే ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. బస్లోనే వెళ్తాను నేను, డాడీ డ్రాప్ చేస్తాడంటే అస్సలు వినలేదు. నేను స్కూల్ బస్లోనే వెళ్తా అన్నాడు. దోశ వేస్తే తినేసి వెళ్ళారు. ఇంకా స్నాక్స్కి వాటర్ మిలన్ కట్ చేసి పెట్టాను. మా చిన్ను స్కూల్ కోసం స్వీట్స్ చాక్లెట్స్ ప్యాక్ చేస్తున్నానండి. టీచర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్వీట్స్. మామూలుగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసే పంపించేదాన్ని, ఎప్పుడు వాళ్ళు కూడా హోమ్ మేడే పంపించమని చెప్తున్నారు. ఈరోజు నాకు టైం లేదు కాబట్టి బయట నుంచే తెప్పించాము స్వీట్స్ అయితే. టీచర్స్ అందరికీ స్వీట్స్, పిల్లలకి అయితే చాక్లెట్స్ తీసుకొచ్చాము. ఎన్ని కావాలి ఏంటి చిన్నుని అడిగి ప్యాక్ చేసి పంపించాలి. నేను 4 తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి ఇస్తా. మీ ఫ్రెండ్స్కి ఇస్తావా తినేస్తావా? తినొస్తాను. లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్లో ఇచ్చేసామండి. ఇచ్చేసి కేక్ ఆర్డర్ ఇచ్చేసి షాపింగ్ చేసుకొని వచ్చాము. ఈవినింగ్ డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నాను. ఇంకా చిన్నుకు కూడా ఇవి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఆ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఆ గిఫ్ట్ వచ్చి సైకిల్ తీసుకున్నాను. సర్ప్రైజ్ ఏం లేదండి వాడికి. ఆల్రెడీ సైకిల్ కావాలి అని చాలా రోజులుగా అడుగుతున్నాడు. బర్త్డేకి ఇస్తా అని చెప్పాము. ఆల్రెడీ ముందే చూసి తీసుకొని పే చేయలేదు. ముందే తీసుకొస్తే ముందే వాడేస్తాడు కదా,
ఆ బర్త్డేకి ఇచ్చినట్టు ఉండదు కదా అని చెప్పి తీసుకురాలేదు. ఆ రోజు హాఫ్ అమౌంట్ పే చేసి బుక్ చేసుకొని వచ్చాము. ఈరోజు అవి కూడా తీసుకొని వచ్చాము. మొత్తం షాపింగ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ పైన అయిందండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్ది రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసి డెకరేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే చిన్ను కోసం తీసుకున్న సైకిల్ చూద్దాము. అవి బయట ఉన్నాయి, చూద్దాం రండి. ఇదైతే చిన్ను సైకిల్ అండి. వాడు నాకు గేర్ సైకిలే కావాలి, నార్మల్ సైకిల్ వద్దు అని చాలా సార్లు అడిగాడు. అందుకో వాడికి నచ్చింది వాడిని తీసుకెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకున్నాము. సుక్కు కూడా సైకిల్ తీసుకున్నామండి. సుక్కు సైకిల్ ఇది సేమ్, రెండు ఒకటే అనమాట. సైజు మాత్రం చిన్నది కొంచెం పెద్దగా ఉంటుంది, సుక్కుది కొంచెం చిన్నగా ఉంటుంది. దీనిది నార్మల్ సైకిల్, గేర్ సైకిల్ అయితే కాదు. దీనికి కూడా చాలా బాగుంది చూడటానికి. కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ సేమ్ సైకిల్, రెండు ఒకటేలా ఉంటాయి. ఇవి పిల్లల గిఫ్ట్లు అండి. ఇంకా షాపింగ్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్, డెకరేషన్ ఐటమ్స్ ఏమేమి తీసుకొచ్చామో చూద్దాము. ఇంక ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అండి. డెకరేషన్ కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇంక ఇది సైకిల్ తీసుకున్నప్పుడు పంపు కూడా కావాలి కదా, ఇది సైకిల్ పంపు కూడా తీసుకొని వచ్చాము. ఇవి రెండు వచ్చి చిన్న చిన్నవి జున్నుకి మున్నుకి చిన్న గిఫ్ట్స్ అనమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం తీసుకున్నాను. ఇవైతే కిటీ బ్యాంక్ చిన్నపిల్లలకి బాగుంటుంది కదా, మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి కదా సేవింగ్స్, దానికోసం అని ఇవి 3 తీసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ కోసమే ఇవి కూడా అంతే అండి. బాటిల్స్, పిల్లలకి స్కూల్కి జ్యూస్ పంపించడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ బాటిల్స్ తీసుకున్నాను. నాకు ఎందుకో బాగా నచ్చాయి. అందులో ఇది లోపలంతా గాజు బయట ప్లాస్టిక్ ఉంది. కింద పడ్డా త్వరగా పగలదనమాట. నాకు బాగా నచ్చాయి. మా వారికి నచ్చలేదు కానీ నాకు నచ్చాయి అని చెప్పి తీసేసుకున్నాను. ఇవైతే కదా ఎరేజర్స్ అండి. ఎరేజర్స్ అయితే ఇలా అనిమల్స్ ఉన్నాయి. నాకు హెయిర్ స్టైల్కి సంబంధించింది కూడా దొరికింది బుక్ స్టాల్లో. ఇవి నా కోసం. రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేయడం కోసం కవర్స్ కూడా తీసుకున్నాము. ఇంకా పిల్లలకి సైకిల్ తీసుకున్నాం కదా, సైకిల్కి లాక్స్ కూడా తీసుకున్నాము. లాక్స్కి ఓన్లీ కీ ఇస్తే బాగుండదు కదా. సుక్కుకి ఒకటి, చిన్నుకి ఒకటి కీ చైన్స్ కూడా తీసుకున్నాము. సుక్కు కీ చైన్ అయితే చాలా బాగుంది కదండి. చిన్నుకేమో సైకిల్ ఉంది కదా, బాగా నచ్చుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. చిన్నుకి కార్స్ అన్నా, సైకిల్ అన్నా, బైక్స్ అన్నా బాగా పిచ్చి, వాటి మీద చాలా ఇంట్రెస్ట్ పెడతాడు, డీటెయిల్స్ బాగా కనుక్కుంటాడు. వాడికి మేము ఇచ్చిన కేక్ కూడా వాడికి నచ్చినట్టుగా, వాడికి కార్ ఇష్టం అని చెప్పి కార్ షేపే అడిగాము, కార్ షేపే ఆర్డర్ ఇచ్చి వచ్చాము. కేక్ నేను ఈవినింగ్ చూపిస్తాను. షాపింగ్ అయితే ఇది అండి. ఇప్పుడైతే టైం తక్కువ ఉంది కాబట్టి మనం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేద్దాము.
నా గిఫ్ట్ అది చాలా దేశీ క్యారీలు చిన్న క్యారీలు వేసి కేక్ కటింగ్ అయిపోయిందండి. మా చిన్నుకు వచ్చిన గిఫ్ట్స్ అయితే ఆల్రెడీ సగం గిఫ్ట్స్ ఓపెన్ చేసేసుకున్నారు. ఇంకొకటి 2 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయా, అవి నేను చూపిస్తాను. కీ చైన్ అండి, స్కూల్లో ఎవరిచ్చారన్నా మా చిన్ను క్లాస్మేట్ ఇచ్చిందంట అండి కీ చైన్. కీ చైన్ అయితే చాలా బాగుంది. చిన్నుకు సైకిల్ కొంటున్నాను కదా, ఆల్రెడీ అందరికీ చెప్పేశాడు అనుకుంటా, అందుకని కీ చైన్ ఇచ్చినట్టుంది. ఇంకా ఒకళ్ళు ఇచ్చారండి కీ చైన్. ఎవరు ఇచ్చారు? ఇదెవరు? ఫ్రెండ్ చరణ్ ఇచ్చాడంట. ఈ కీ చైన్ ఇచ్చాడు. ఇంకా ఈ కీ చైన్ అయితే ఆల్రెడీ మేము తీసుకున్నాము డెకరేషన్ సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు. ఈ కార్ కార్తీక్ ఇచ్చారు. మా చిన్న కార్లు అంటే పిచ్చి అని చెప్పాను కదండి, కార్ ఇచ్చాడు కార్తీక్ వీళ్ళ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చే. అది ఎవరు ఇచ్చారో చెప్పి ఓపెన్ చేయనా? దావన్ ఇచ్చాడా? దావన్ ఇచ్చాడంట. కనిపిస్తుందా? అది నాకు తెలుసు, జాయిన్ నాకు చెప్పేసింది. స్లైమ్ ఉంటుంది. మనీ ప్లేట్. ఓకే, క్రికెట్ అంట. ఏంటో నాకు తెలీదు. చిన్ను వాళ్ళత్త షూ కొని పెట్టింది మా చిన్నుకి. ఈసారి బర్త్డేకి చిన్నుకి నేను షూ కొనలేదు, వాళ్ళత్త కొన్నారు. సైకిల్ కూడా ఇచ్చారు. చూసారు కదండి, ప్లానింగ్ ఏమీ లేకపోయినా మా చిన్ను బర్త్డే ఎంత బాగా జరిగిందో. అన్నీ అనుకున్నట్టు అన్నీ బాగా సెట్ అయ్యి చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. మా చిన్ను అయితే ఫుల్ హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ అండి. ఈ వీడియో ఇంతటితో చూసారు కదండి మా చిన్ను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో. ప్లానింగ్ అస్సలు లేదండి, అప్పటికప్పుడు ఈరోజు ఇంట్లో ఉండడం వల్ల అన్నీ సెట్ చేసుకున్నాం. అలాగా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మా చిన్ను మెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి స్పెషల్గా సైకిల్ వాడాలి, చాలా రోజులుగా అడుగుతున్నాడు కదా, సైకిల్ గిఫ్ట్ ఇచ్చాం కదా, అదే వాడికి ఇంకా లేని ఎంత సంతోషం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో. ఆడైతే చాలా హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.